నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. దివ్య మనోప్రకాశం నుండి 15వ అధ్యాయం 16వ అధ్యాయం చదువుకుంటున్నాం మాస్టర్స్. నిర్దేశక కాంతులు. చాప్టర్ పేరు నిర్దేశక కాంతులు. మనల్ని సరి అయిన మార్గంలో నడిపే నియమాలు లేదా నిర్దేశక కాంతులు 5 ఉన్నాయి. మనల్ని సరి అయిన మార్గంలో నడిపే నియమాలు లేదా నిర్దేశక కాంతులు 5 ఉన్నాయి. అవి హనిరాహిత్యం. మొదటవది హనిరాహిత్యం మేడం. మనం నిర్దేశక కాంతులు 5 ఉన్నాయి. ఓకే. మొదటిది హనిరాహిత్యం మేడం. హనీనా పనే? హని ఓకే. హనిరాహిత్యం. మనం వీలైనన్ని విధాలుగా ప్రయత్నిస్తూ పెంపొందించుకోవలసినది మొదటి శక్తి ఇది. మనం వీలైనన్ని విధాలుగా ప్రయత్నిస్తూ పెంపొందించుకోవలసిన మొదటి శక్తి ఇది. హనిరాహిత్యం లేకుండా ఎవరు సేవ చేయలేరు. అది ఎంతో తీవ్రమైన బంధరాహిత్యంతో కూడిన సచేతనమైన శబ్దమైనది కూడా. హనిరాహిత్యం అనే దాన్ని మంచి అర్థంలోనే తీసుకోకండి. ఉదాహరణకు, పొరుగింటి వ్యక్తి తన భార్యను బాధిస్తున్నా మీరు దానిలో జోక్యం చేసుకోవాలనుకోరు. హనిరాహిత్యానికి గాఢ అర్థం ఉంది. మళ్ళీ చదువుతాను మేడం. ఇది కింద కూడా చదువు ఒకసారి. సరే మేడం. మార్మిక విషయాలకు వస్తే హనిరాహిత్యం అనేది సమయ పాలనకు చెందింది. మీరు సమయం సందర్భం చూసుకోకుండా అనేక విషయాలలో మునిగి సరికాని సమయంలో చేసే చర్యలు లక్షల మందికి కీడు చేస్తాయి. కానీ మీరేమో నేను ఎంతో పవిత్రుడిని, పరిపూర్ణంగా ఉన్నాను అనుకుంటారు. మీ హృదయం సమయపాలన పాటించకపోతే ఏమవుతుంది? మీ మెదడులోని అణువు సమయపాలన పాటించకపోతే సమస్యలు వస్తాయి. కనుక కాలం, సమయపాలన చాలా ముఖ్యమైనవి. వాటితో పాటు సరి అయిన మోతాదు కూడా ముఖ్యమే. మందులు రాసేటప్పుడు సరి అయిన మోతాదు ఎంత ముఖ్యమో ప్రేమ, సలహా, కాంతి విషయాలలో కూడా సరైన మోతాదు అంతే అవసరం. మోతాదు సరిగా లేకపోతే వినాశకర, హానికర ఫలితాలు వస్తాయి. అతిగా చేసినది ఏదైనా మాధుర్యం కోల్పోతుంది. ఇంకొక పారాగ్రాఫ్ కూడా ఉంది మేడం. ఈ ఫస్ట్ పాయింట్ కంప్లీట్ చేయనా మేడం? సరే. మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ విషయాన్ని చర్చించండి. దాని ద్వారా నూతన విధానాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు జరగడమే కాక మీ బంధాలతో ఈ హనిరాహిత్యం మోతాదు ఎలా ముడిపడి ఉందో తెలుస్తుంది. ఇది శాస్త్రీయమైనది, పరిణామశీలత కలిగినది. ఈ 21వ శతాబ్దంలో కూడా మనం ఇంకా పురాతన యుగంలో వలె ప్రవర్తిస్తున్నాం. నేరాలు, దోపిడీలు వంటి వాటికి సిగ్గుపడం కానీ విస్తృత మానవాళిలో భాగమైనందుకు సిగ్గుపడతాం. దీనికి ఒక పరిష్కారం కనుగొనకపోతే నీతి నియమాలు లేని వారు అందరికీ హాని చేస్తారు. అతిక్రమణ, పరిణామ ప్రవాహాలు, పరస్పర వైరుధ్యాలు ఎక్కడో ఏదో సమతుల్యలలో లేదు.
చిత్తశుద్ధి కొరవడింది. నైసిక దళాలు నైనిక దళాలు మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఆహార నివాస సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టం. ఆహార నివాస సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టం. అణ్వాయుధాలు తయారు చేసి ఎడారులను నాశనం చేశారు. మన లక్ష్యాలు సరిగా లేకపోతే మనం గొప్ప పనులు ఎలా చేస్తాం అని చెప్తున్నారు మేడం. ఇక్కడి వరకు ఫస్ట్ పాయింట్ మేడం. మళ్ళీ రిపీట్ చేస్తాను. మొదటిది, మనల్ని సరైన మార్గంలో నడిపే నియమాలు లేదా నిర్దేశక కాంతులు 5 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మేడం, హాని రాహిత్యం. మనం వీలైనన్ని విధాలుగా ప్రయత్నిస్తూ పెంపొందించుకోవలసినది మొదటి శక్తి ఇది. హానిరాహిత్యం లేకుండా ఎవరూ సేవ చేయలేరు. అది ఎంతో తీవ్రమైన బంధరాహిత్యంతో కూడిన సచేతనమైన స్తబ్దమైనది కూడా. రాహిత్యమే బంధరాహిత్యం కూడా. హానిరాహిత్యం అనే దాన్ని మంచి అర్థంలోనే తీసుకోకండి. ఉదాహరణకు, పొరుగింటి వ్యక్తి తన భార్యను బాధిస్తున్నా మీరు దానిలో జోక్యం చేసుకోవాలనుకోరు. హానిరాహిత్యానికి గాఢ అర్థం ఉంది. అంటే హానిరాహిత్యంలో మంచి పనులే చేస్తారని అనుకోమాకండి. పక్కింటి పొరిగింటి వాళ్ళు తన్నుకుంటుంటే దాన్ని గమ్ము చూస్తూ ఉంటాం. అదే. మార్మిక విషయాలకు వస్తే, హానిరాహిత్యం అనేది సమయ పాలనకు చెందింది. మీరు సమయం సందర్భం చూసుకోకుండా అనేక విషయాలలో మునిగి సరికాని సమయంలో చేసే చర్యలు లక్షల మందికి కీడు చేస్తాయి. అంటే సమయము సందర్భము ఏది చూసుకోకుండా సరికాని వాటిలో మనం జోక్యం పనులు చేయటం వల్ల, జోక్యం కాదు, పనులు చేయటం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటది అని చెప్తున్నారు. మళ్ళీ చదవాలని. ఓకే మేడం. మార్మిక విషయాలకు వస్తే, హానిరాహిత్యం అనేది సమయ పాలనకు చెందింది. మీరు సమయం సందర్భం చూసుకోకుండా అనేక విషయాలలో మునిగి సరికాని సమయంలో చేసే చర్యలు లక్షల మందికి కీడు చేస్తాయి. అంటే ఎంతో మందికి కీడు చేస్తాయి. సమయానికి, కాలానికి సంబంధించింది అని చెప్తున్నారు. మీ కాలాన్ని మీరు వృధా చేసుకోకండి. సరికాని వాటిల్లో మునిగి ఎంతో మంది, లక్షల మందికి ఎఫెక్ట్ ఇవ్వకండి అని చెప్తున్నారు. అలా ఎఫెక్ట్ ఇవ్వటం వల్ల కష్టం అవుతుంది. మీరు చేసే పనులు సరి అయినవా సరికానివా చూసుకొని సరి అయినవి, అవసరమైనవి మాత్రమే చెయ్యండి. సరికానివి, అవసరం లేనివి చెయ్యొద్దు. అలా చేయటం ద్వారా ఎన్నో లక్షల మందికి ఆ ఎఫెక్ట్ వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే మనం చేసే పనిని ఎప్పుడు గమనించుకోవాలి. ఈ సరి అయిన పనేనా, సరి అయిన కర్మేనా కాదా, ఈ పని వల్ల పక్కన వాళ్ళకి మంచి జరుగుతుందా, లాభం వస్తుందా లేదా, దీని ఎఫెక్ట్ తోటి పక్కన వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వస్తుందా, ఇవన్నీ కొంచెం గమనించుకోవాలి మనం. అది గమనించుకొని మీరు మీ పని చేయండి. లేకపోతే లక్షల మందికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఫ్యాక్టరీస్ లో నుంచి కొన్ని వచ్చేస్తూ ఉంటాయి లిక్విడ్స్. అవన్నీ పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయా? ఒకసారి అలా గమనించుకోండి. అలా గమనించుకోకపోతే ఎంతో మందికి ఎఫెక్ట్ అవుతుంది. నీరు వస్తుంది, ఆ నీరు మళ్ళీ మంచి నీరులో కలుస్తుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. మరి ఎంతో మందికి ఉంటది కదా. అందుకని ఆ చేస్తున్న కర్మని ఎప్పుడు సరి అయినది, అవసరమైనది చెయ్యండి అని చెప్తున్నారు. కానీ మీరేమో నేను ఎంతో పవిత్రుడిని, పరిపూర్ణంగా ఉన్నాను అనుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు బ్రాండ్ వేసుకుంటారు. మీ హృదయం సమయ పాలన పాటించకపోతే ఏమవుతుంది? మీ మెదడులోని అణువు
సమయపాలన పాటించకపోతే సమస్యలు వస్తాయి. కనుక కాలం, సమయపాలన చాలా ముఖ్యమైనవి. అంటే కాలం చాలా విలువైనది అని చెప్తున్నారు. సమయ వాటి పాలన పాటించండి, సరి అయిన వాటినే చేయండి సమయానికి తగ్గట్టుగా. ఉమ్. వాటితో పాటు సరైన మోతాదు కూడా ముఖ్యమే. అంటే మందులు వ్రాసే సరైన మోతాదు అంటే ఎంత వరకు చేయాలో అంతవరకే చేయండి, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాటితో పాటు సరైన మోతాదు కూడా ముఖ్యమే. మందులు వ్రాసేటప్పుడు సరైన మోతాదు ఎంత ముఖ్యమో, ప్రేమ, సలహా, కాంతి విషయాలలో కూడా సరైన మోతాదు అంతే అవసరం. మళ్ళీ చదువు లైను. ఓకే మేడం. వాటితో పాటు సరైన మోతాదు కూడా ముఖ్యమే. మందులు రాసేటప్పుడు సరైన మోతాదు ఎంత ముఖ్యమో, ప్రేమ, సలహా, కాంతి విషయాలలో కూడా సరైన మోతాదు అంతే అవసరం. అవును, అంతే కదా. డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడని చెప్పి ఒకేసారి పొద్దున వేసుకోవాల్సింది, మధ్యాహ్నం వేసుకోవాల్సింది, రాత్రి వేసుకోవాల్సింది కలిపి ఒకేసారి వేసుకోం కదా. ఏ పూటకి ఎంత డోసేజ్ ఇచ్చారో అంత డోసేజ్ మాత్రమే వేసుకుంటాం. అలాగా ఎంత ముఖ్యమో మనం ఇచ్చే సలహా కూడా, అవన్నీ కూడా అంతే ముఖ్యం. సలహా ఇంకేంటి, మోతాదు ఎంత ముఖ్యమో ప్రేమ, సలహా, కాంతి విషయాలలో కూడా ప్రేమ, సలహా, కాంతి విషయాల్లో కూడా మోతాదు అవసరం. పక్కనోళ్ళు సరైన వింటున్నారా? ఎందుకు చెప్పు. సరైన మోతాదు అంతే అవసరం అంటున్నారు మేడం. ఆ అది కూడా కరెక్ట్ గా సరి అయిన మోతాదే ఇవ్వాలి. పక్కనోడు వింటున్నాడు కదా అని ఓ సలహాలు ఇచ్చుకుంటా పోతే కుదరదు. పక్కనోళ్ళు వింటున్నారా, వినడం లేదా అనేది అబ్జర్వ్ చేయాలా. నేను ప్రేమని ఇస్తున్నాను అని చెప్పి పక్కనోడు తీసుకోవాలి అనేది రూల్ లేదు. వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనుకోండి, నేను ఎంతైనా పంచండి. మనం పంచినా కూడా తీసుకోనోడు దగ్గరికి పోయి మనం ఏం చేస్తాం? అట్లాగా మోతాదు అనేది అవసరము. మందు వేసుకునేటప్పుడు ఏ విధంగా మోతాదును ఉపయోగిస్తామో, అలాగే ప్రేమ, సలహా, కాంతి విషయాలలో కూడా ఈ మోతాదును ఉపయోగించాలి అని చెప్తున్నారు మనకి. మోతాదు సరిగా లేకపోతే వినాశకర, హానికర ఫలితాలు వస్తాయి. అతిగా చేసినది ఏదైనా మాధుర్యం కోల్పోతుంది. వినాశకరమైన పరిస్థితులు వస్తాయి, మాధుర్యం కోల్పోతుంది. ఎంత చేయగలమో అంతవరకే చెయ్యండి, శక్తి మించి చెయ్యొద్దు, శక్తి మేరలో చెయ్యండి అంటారు చూడండి. అలాగా మనం శక్తి మేర చేద్దాం. శక్తి మించి చేసామనుకోండి మన బాడీ కూడా ఇబ్బంది పడి మళ్ళీ వాళ్ళనే అనుకుంటాం, చూడు వాళ్ళకి ఇన్ని చేయబట్టే కదా నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని మనమే మాట్లాడేది, ఎవరో మాట్లాడరు అందుకని మనం ఎంత ఇవ్వగలమో అంత మోతాదు మాత్రమే ఇచ్చినప్పుడు మధురంగా ఉంటది. దానికి మించి ఇచ్చామనుకోండి ఏమవుతుంది? అన్ని విసుగు, చిరాకు అన్ని వచ్చి కూర్చుంటాయి. మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ విషయాన్ని చర్చించండి. దాని ద్వారా నూతన విధానాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు జరగడమే కాక మీ బంధాలతో ఈ హానిరాహిత్యం మోతాదు ఎలా ముడిపడి ఉందో తెలుస్తుంది. మళ్ళీ చదవాలైనా. ఓకే మేడం. మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ విషయాన్ని చర్చించండి. దాని ద్వారా నూతన విధానాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు జరగడమే కాక మీ బంధాలతో ఈ హానిరాహిత్యం మోతాదు ఎలా ముడిపడి ఉందో తెలుస్తుంది. అంటే ఆ పని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసినప్పుడు అన్ని సవ్యంగా ఉంటాయి, హానిరాహిత్యం కూడా కరెక్ట్ గా ఉంటుంది, ఆ మోతాదు కరెక్ట్ గా ఉంటుంది. అందుకని ఆ మోతాదు ఎంత ఇస్తున్నామో మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్ డోస్ ఇచ్చాడు,
ఆ డోసుకు తగ్గట్టు మెడిసిన్ వేసుకుంటే దాని వర్క్ ఉంటుంది. అందుకే కదా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ డోస్ కరెక్ట్ గా యూజ్ చేయండి, ఇది యూజ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటది అని మనకి సజెషన్ ఇస్తారా ఇవ్వరా? అలాగా ఎంత డోసేజ్ ఇవ్వాలో అది ఇవ్వాలి. అవి వేటిలో? కాంతి, ప్రేమ, ఇంకొకటి ఏంది, సలహా మేడం. సలహా. సలహా. ఈ మూడింటిలోనూ సరి అయిన డోసేజ్ ఇవ్వండి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వండి. అంతవరకు ఇస్తే మధురం, లేకపోతే ఎఫెక్ట్ ఉంటది, ఆ బంధరాహిత్యం అనేది జరుగుతూ ఉంటది. ఇది నిజమే కదా, ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తే బానే ఉంటది వాళ్ళ మధ్య మన మధ్య. అతిగా పోయామనుకోండి తిరిగి మనమే అనేది, వాళ్ళదేం లేదు. అక్కడ పాత్ర వహించేది మనమే, ఆ పాత్ర ఇట్లాంటిది అని నిర్ణయించేది మనమే. అందుకని అది కరెక్ట్ గా డోసేజ్ లో ఉంటే లైఫ్ మధురంగా ఉంటది, అందరి మధ్య కూడా సఖ్యత ఉంటది. ఉమ్. ఇది శాస్త్రీయమైనది, పరిణామశీలత కలిగినది. ఈ 21వ శతాబ్దంలో కూడా మనం ఇంకా పురాతన యుగంలో వలె ప్రవర్తిస్తున్నాము. ఉమ్. నేరాలు, దోపిడీలు వంటి వాటికి సిగ్గుపడం కానీ ఉమ్. విస్తృత మానవాళిలో భాగమైనందుకు సిగ్గుపడతాం. దొంగతనము. మళ్ళీ చెప్తాను మేడం. ఇది ఉమ్. శాస్త్రీయమైనది, ఉమ్. పరిణామశీలత కలిగినది. ఈ 21వ శతాబ్దంలో కూడా మనం ఇంకా పురాతన యుగంలో వలె ప్రవర్తిస్తున్నాం. నేరాలు, దోపిడీలు వంటి వాటికి సిగ్గుపడం కానీ విస్తృత మానవాళిలో భాగమైనందుకు సిగ్గుపడతాం. ఓకే, ఓకే. దొంగతనం ఇవన్నీ చేయడానికి సిగ్గుపడం కానీ అందరిలో మనం ఒకరు అలా ఉన్నాము అన్నప్పుడు సిగ్గుపడతాం. దీనికి ఒక పరిష్కారం కనుగొనకపోతే నీతి నియమాలు లేని వారు అందరికీ హాని చేస్తారు. ఉమ్. అతిక్రమణ, పరిణామ ప్రవాహాలు, పరస్పర వైరుధ్యాలు, ఎక్కడో ఏదో సమతుల్యతలో లేదు, చిత్తశుద్ధి కొరవడింది. మళ్ళీ చదవలేను. ఓకే మేడం. దీనికి ఒక పరిష్కారం కనుగొనకపోతే నీతి నియమాలు లేని వారు అందరికీ హాని చేస్తారు. ఉమ్. అతిక్రమణ, పరిణామ ప్రవాహాలు, పరస్పర వైరుధ్యాలు, ఎక్కడో ఏదో సమతుల్యతలో లేదు. అతిక్రమణ, పరిణామ ప్రవాహాలు అంటే ఇలా ఉండటం వల్ల బ్యాలెన్స్ లేదు. ఇంతాక మనం అనుకున్నాం కదా, ఒక బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటది, లేకపోతే బ్యాలెన్స్ కోల్పోతాం. ఆ బ్యాలెన్స్ లో ఉండేటట్లు మనల్ని మనమే మలుచుకోవాలి. ఉమ్. అతిక్రమణ, పరిణామ ప్రవాహాలు, పరస్పర వైరుధ్యాలు, ఎక్కడో ఏదో సమతుల్యతలో లేదు, చిత్తశుద్ధి కొరవడింది. అంటే ఈ చిత్తశుద్ధి లోపించటం వల్ల, పొరబడింది, లోపించటం అని కాదు, పొరబడటం వల్ల ఆ సమతుల్యత కోల్పోతున్నాము అంటున్నారు. ఆ చిత్తశుద్ధి ఉంది అనుకోండి, ఏ పని ఎంతవరకు చెయ్యాలి, ఆ ఏ పని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ ఫలితం పక్కనోడికి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా, ఇందాక అన్నారు కదా కొన్ని లక్షల మందికి ఎఫెక్ట్ ఉంటదని, ఇవన్నీ ఆలోచిస్తాం. అదే చిత్తశుద్ధి సరిగా లేదనుకోండి, అవన్నీ ఆలోచించం, ఏది పడితే అది చేసుకొని పోతాం. దానివల్ల పక్కనోడికి ఎఫెక్ట్, మనకి ఎఫెక్ట్ అన్నీ ఉంటాయి. అందుకని చిత్తశుద్ధి సరిగా ఉన్నప్పుడు చేసే పని సరి అయినదిగా ఉంటది అని చెప్తున్నారు. సైనిక దళాల మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఆహార నివాస సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టం. ఉమ్. అణ్వాయుధాలు తయారు చేసి ఎడారులను నాశనం చేస్తారు. అంతే కదా, చేశారు. చిత్తశుద్ధి సరిగా లేనప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఎంతో మందికి ఎఫెక్ట్ అవుతుంది, ప్రకృతి వినాశనాలు జరుగుతాయి,
ఇవన్నీ ఆలోచిస్తామా? ఆలోచించం. ఆ పని చేసుకుంటూ పోతాం. అది. సైనిక దళాల మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఆహార నివాస సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టం. అణ్వాయుధాలు తయారు చేసి ఎడారులను నాశనం చేశారు. మన లక్ష్యాలు సరిగా లేకపోతే మనం గొప్ప పనులు ఎలా చేస్తాం? ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. ఆ ప్రదేశంలో పంటలు కానీ జంతువులు కానీ ఏమి ఉండడానికి కొన్ని వందల సంవత్సరాల దాకా కూడా ఆ ప్రకృతి అలాగే ఉంటుందా? మరి అక్కడ ఎఫెక్ట్ వచ్చిందా లేదా? మరి ఆహారము వీటన్నిటి గురించి ఆలోచిస్తే ఆ పనులు చేస్తామా? చెయ్యం కదా. అందుకే ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ పని చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది ఎన్నో లక్షల మందికి అని చెప్తున్నారు. అది. మొక్కలు మొలవు, జంతువులు ఉండవు, నీరు సరిగ్గా ఉండదు. ప్రకృతిలో ఆ వాయువుల వల్ల అక్కడికి వెళ్తే తొందరగా ఏ ఒక జబ్బులు వస్తాయి. ఇట్లాంటి ఎన్నెన్నో. అదే ఆహారము అక్కడ మంచి పంటలు వేద్దాము, ఇలాంటి మంచి పంటలు పండనిద్దాము, అందరము చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు అని ఈ ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి పనులు చేస్తాం? భూమిని సారం చేయటానికి, మొక్కలు వేయటానికి ఉపయోగిస్తాం. అదే ఆ చిత్తశుద్ధి ఇలా మంచిగా ఉంది కాబట్టి ఇలా ఆలోచిస్తాం. ఆ చిత్తశుద్ధి సరిగా లేనప్పుడు ఎటు పడితే అటు ఆలోచించి బాంబ్ బ్లాస్టులు జరిగి అక్కడ ఎంతో వినాశనానికి కారణమవుతాం. ఫస్ట్ పాయింట్ హానిరాహిత్యం కంప్లీట్ అయింది మేడం. రెండవది సరి అయిన స్థాయి, సరి అయిన తలం. మనం మానసిక ఔషధం, ఉద్వేగిక ఔషధం లేదా భౌతిక ఔషధాల గురించి, వాటి మోతాదుల సమయపాలన గురించి చర్చించకుండా ఎంతో సమయం వృధా చేస్తాం. మనం ఎవరితోనైనా, ముఖ్యంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి స్థాయిలో మాట్లాడాలి. వారు ఆ విషయాన్ని అర్థం చేసుకుని అన్వయించుకునే విధంగా మాట్లాడాలి. మాట ఎలా ఉండాలి? ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడగలగాలి. మన పిల్లలు చాలా అభివృద్ధి చెందినవారు. కనీసం రౌడీ మూకలు అనుకునేవారు కూడా మనకంటే వందల సంవత్సరాల ముందు ఉన్నవారు. ఎటొచ్చి వారికి సరైన నిర్దేశకత్వం లేక తమ శక్తిని సరికాని మార్గంలో ఉపయోగిస్తున్నారు. అంటే మన పిల్లలు మనకంటే ఇంకా ముందు జన్మలకు ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. అందువల్ల మన పిల్లలతోటి ఎలా మాట్లాడాలి, ఎటువంటి మాట్లాడాలి, మరి సరైన నిర్దేశకత్వం చేస్తున్నామా లేదా అనేది ఎప్పుడు మనం గమనించుకోకపోతే మన పిల్లలు సరైన మార్గంలోకి వెళ్లకుండా పోవడానికి కారణం మనం అవుతాం. ఎటొచ్చి వారికి సరైన నిర్దేశకత్వం లేక తమ శక్తిని సరికాని మార్గంలో ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది చాలా పురోగమించిన వారు ప్రస్తుత పరిస్థితులు నచ్చక తమ శక్తిని నిరసనతో ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. పిల్లల పట్ల ఎలా ఉండాలి అని ఎంత బాగా చెప్పారు. మళ్ళీ చదువురా. అంటే సరైన నిర్దేశకత్వం లేకపోవటం వల్ల వాళ్ళకున్న శక్తిని దేనికి ఉపయోగించాలో తెలియక సరికాని వాటికి ఉపయోగిస్తూ వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. మన పిల్లలు మనకంటే ముందు జన్మల వాళ్ళు అని ఒక మంచి క్లారిటీ ఇచ్చారు తారకం గారు మనకి. అంటే కొంతమంది, అందరని కాదు, కొంతమంది అలా ఉంటారు అంటున్నారు. మళ్ళీ చదువు. ఓకే మేడం, 3 లైన్స్ ఉంది, ఇది కంప్లీట్ చేయనా మేడం? మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాను. ఓకే. వారిలో కొంతమంది చాలా పురోగమించిన వారు ప్రస్తుత పరిస్థితులు నచ్చక తమ శక్తిని నిరసనతో ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ఎంతో మేలు చేస్తుంది. కానీ
ఆ పని చేసే వారికి ఆ విధంగా నిర్దేశకత్వం ఇచ్చేవారు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. తమ శక్తి సృజనాత్మకంగా లేదా నిర్మాణాత్మకంగా ఉపయోగించబడితే ప్రతి వారు మంచివారే. ఈ పాయింట్ నుంచి ఎంత నేర్చుకోవచ్చు. ఉమ్, మళ్ళీ చెప్ చదువుతాను మేడం. ఆ సెకండ్ ఉమ్, పాయింట్. సరి అయిన స్థాయి, సరి అయిన తలం. మనం ఉమ్, మానసిక ఔషధం, ఉద్వేగిక ఔషధం లేదా భౌతిక ఔషధాల గురించి, వాటి మోతాదు, సమయాల సమయాల గురించి చర్చించకుండా ఎంతో సమయం వృధా చేస్తాం. ఒక్క నిమిషం. అంత ఫాస్ట్ వద్దు, కొంచెం నిదానం. ఓకే. మళ్ళీ చదువు. సరి అయిన స్థాయి, సరి అయిన తలం. ఉమ్, మనం మానసిక ఔషధం, ఉద్వేగిక ఔషధం లేదా భౌతిక ఔషధాల గురించి. ఒక్క నిమిషం. మానసిక ఔషధం, ఉద్వేగిక ఔషధం, భౌతిక ఔషధమా? అవును మేడం, భౌతిక ఔషధాల గురించి. వీటి నుంచి వాటి మోతాదు, సమయాల గురించి ఆ, చర్చించకుండా ఎంతో సమయం వృధా చేస్తాం అంటున్నారు మేడం. ఆ, మానసిక ఔషధం, ఉద్వేగిక ఔషధం, భౌతిక ఔషధం. ఔషధంతో పోలుస్తున్నాడు చూడండి. అంటే ఒక ఔషధము మనకి మంచే చేస్తుంది కానీ చెడు చేయదు కదా. అలాగా మనము ఆ ఔషధాన్ని ఇందాక చెప్పుకున్నట్టు ఒక మందుని ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకున్నప్పుడు పనిచేస్తుంది. అలాగా మన మనస్సు, మన ఉద్వేగం, మన భౌతికం సరి అయిన పాళ్ళు, ఎంత పాళ్ళు అవసరమో అంత పాళ్ళే ఖర్చు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ రియాక్ట్ అవసరం లేదు అని ఓవర్ గా రియాక్ట్ అయిపోతాం. ఉద్వేగం పెరిగిపోతుంటది. మనసులో ఆలోచనలు ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే పర్వాలా, కానీ ఓన్ చేసేస్తాం. ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంటది. భౌతికంలో కూడా ఇందాక చెప్పుకున్నాం, ప్రేమ, కాంతి, ఆ ఇంకొకటి ఏంది, సలహా మేడం. సలహా. ఈ మూడు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి. అందుకని మానసిక ఔషధం, ఉద్వేగ ఔషధం, భౌతిక ఔషధం, ఇవి మూడు ఔషధాలుగా పేర్కొన్నారు ఆయన. అంటే వాల్యుబుల్, ఒక మెడిసిన్ లాగా పేర్కొన్నారు. అంటే అవి మనకు మెడిసిన్సే కదా, వీటిని తగుపాళ్లలో ఉపయోగిస్తే అవి మనకు మంచి చేస్తాయి. మరి ఎక్కువ డోసేజ్ మనం ఉపయోగించామంటే మనకి శక్తిని కోల్పోవటం లేదా? బాగా ఆలోచించండి. అది ఉమ్, భౌతిక ఔషధాల గురించి, వాటి మోతాదు, సమయాల గురించి చర్చించకుండా ఎంతో సమయం వృధా చేస్తాం. ఉమ్. మనం ఎవరితోనైనా, ముఖ్యంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి స్థాయిలో మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయికి దిగి మాట్లాడాలి. మన స్థాయిలో ఉండి మాట్లాడేమే అనుకోండి, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కలవదు. వాళ్ళ స్థాయికి దిగినప్పుడు మనం కూడా ఉన్నాం కదా, ఆ ఏజ్ లోకి వెళ్ళినప్పుడు మనము ఎన్నో అల్లర్లు చేసాం, ఎన్నో చేసాం. ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళని మనం అండర్స్టాండ్ చేసుకోగలం. కానీ వాళ్ళ స్థాయికి వెళ్ళకుండా మన స్థాయిలో నుంచి మాట్లాడతాం, అప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండదు. ఉమ్, వారు ఆ విషయాన్ని అర్థం చేసుకొని అన్వయించుకునే విధంగా మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉమ్, మన పిల్లలు చాలా అభివృద్ధి చెందినవారు. కనీసం రౌడీ మూకలు అనుకునేవారు కూడా మనకంటే 100 సంవత్సరాల ముందు ఉన్నవారు. అంటే మన పిల్లలు చాలా పరిణితి చెందిన వాళ్ళు. కానీ ఒకవేళ రౌడీ మూక వాళ్ళు సరిగాని వాడు అనుకున్నా కూడా వాళ్ళు కూడా మనకంటే 100 సంవత్సరాల ముందే ఉన్నవాళ్ళు, 100 జన్మల ముందు ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. అందుకని పిల్లలతో నిజంగా గమనించండి, పిల్లలకి మనకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది? మనం వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి మనం ఆలోచించలేకపోతున్నాం కాబట్టి. వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క సలహా గాని, సూచన గాని ఎంత అద్భుతంగా ఉంటుందో, కానీ మన మైండ్ పెట్టం. మనం ఏంటి, మనం పెద్దవాళ్ళం, మనం చెప్పింది వినాలి అనే భావన మన లోపల సహజంగా వస్తుంది ఎవరికైనా. ఆ సహజత్వం తోటి అలా మాట్లాడతాం. ఎందుకని, ఈ జన్మ ఒక్కటే పరిగణలోకి ఉన్నవాళ్ళు.
కానీ జన్మలు కూడా ఉంటాయి అని ఒకరు అవగాహన ఉన్న వాళ్ళు, ఓహో వీళ్ళ యొక్క అవగాహన ఏంటి అని ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తాం. అందుకని పిల్లల నుంచి వచ్చే సలహాలని అప్పుడప్పుడు మనం కూడా తీసుకోవాలి. అది. ఉమ్. సారీ ఎటొచ్చి మాస్టర్స్, ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు, సహజంగా చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు చెప్పింది సడన్ గా వినం మనం, ఎవరమైనా సరే, ఇప్పుడైనా సరే. కానీ ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక పిల్లలు చెప్పింది కూడా వినాలి అన్న అవగాహన మనకు వచ్చింది. మామూలుగా అయితే రాలేదు, అది మాత్రం నేను కూడా చెప్తాను. నేను కూడా అలా లేను, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో వాళ్ళు చెప్పింది కూడా వినాలి అన్న అవగాహన వచ్చింది. ఉమ్. ఎటొచ్చి వారికి సరియైన నిర్దేశకత్వం లేక తమ శక్తిని సరికాని మార్గంలో ఉపయోగిస్తున్నారు. సరికాని మార్గంలో ఉపయోగిస్తున్నారు. మరి వాళ్ళ ప్రణాళిక ఒక ప్రణాళిక మీద వస్తారు, ఆ ప్రణాళిక తగ్గట్టు వాళ్ళు ముందుకెళ్ళాలి అనుకుంటారు. కానీ మనం ఆ ప్రణాళిక పెద్దోళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోకపోయేసరికి వాళ్ళ శక్తి సరికాని వాటికే ఉపయోగపడుతుందా లేదా? అది. వారిలో కొంతమంది చాలా పురోగమించిన వారు ఉమ్. ప్రస్తుత పరిస్థితులు నచ్చక తమ శక్తిని నిరసనతో ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. అంటే ఏం చేయలేక నిరసన చేస్తూ ఆ శక్తిని వాళ్ళు అలా ఉపయోగించుకుంటున్నారు. అంటే చాలా పరిణితి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వినకపోవటం వల్ల వాళ్ళ శక్తిని దీనికి ఉపయోగిస్తున్నారు. ఉమ్. నిరసన చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఉమ్. దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ఎంతో మేలు చేస్తుంది. కానీ ఆ పని చేసే వారికి ఆ విధంగా నిర్దేశకత్వం ఇచ్చేవారు ఎవరు? ఉమ్. తమ శక్తి సృజనాత్మకంగా లేదా నిర్మాణాత్మకంగా ఉపయోగించబడితే ప్రతి వారు మంచివారే. అంటే సృష్టిలో మంచివారు కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ మంచి వాళ్ళే. అసలు ఏది చూసినా అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఆ ఒక ఒక ఇప్పుడు నక్సలైటనో వీళ్ళనో తయారవడానికి కారణం వాళ్ళ వెనక కొన్ని కారణాలు సినిమాల్లో చూపిస్తుంటారు. ఈ కారణం వల్ల వీళ్ళు ఇట్లా తయారయ్యారు, ఈ కారణం వల్ల వీళ్ళు ఇట్లా అయ్యారు అని. అదే కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మాటలు బ్యాలెన్స్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లాంటి పనులు చేయకుండా సరి అయిన మార్గంలో వెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళే. ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు శక్తిని సరికాని వాటికి ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళే, మంచి వాళ్ళు కానోళ్ళు ఎవరు సృష్టిలో లేరు. అది. ఎందుకని? సెకండ్ ఎవరి అనుభవం కోసం వాళ్ళు వచ్చారు, ఎవరి అనుభవాన్ని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళ అనుభవాన్ని పొందనించాము అనుకోండి, వాళ్ళ అనుభవం పొంది పక్కన పెట్టేస్తారు. కానీ మధ్యలో అడ్డం పోతాం కదా, అప్పుడు బెడిసి కొట్టుద్ది మళ్ళీ. అది. సెకండ్ పాయింట్ కంప్లీట్ అయింది మేడం. థర్డ్ పాయింట్ సరే, స్టార్ట్ ఇంతవరకు చేయమంటారా? చాలు. ఇంతవరకు చాలు. ఓకే మేడం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, టార్కం గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ అండి.